ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీ కష్టము నీకు దక్కుతుంది. నీ కష్టాన్ని నీవు అనుభవిస్తావు. అది ఏమాత్రం కూడా వ్యర్థముగా పోదు, అది ఇతరుల పాలు అవ్వదు అని ఈ దినము నిన్ను చూచిన దేవుడు నిన్ను బలపరుస్తూ నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. చాలామంది జీవితాల్లో వారి కష్టాన్ని దోచుకోవాలనుకునే అనేక మంది వ్యతిరేకులు ఉంటారు. అది కోర్టు కేసులు అవ్వచ్చు, ఇంకా రకరకాల విధాలుగా అవ్వచ్చు. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములుగా వారి జీవితాన్ని వారు కట్టుకుంటూ ఉంటారో వారి జీవితంలో వారి కష్టము ఏమాత్రం కూడా వృధాగా పోదని ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు అట్టి రీతిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ కష్టము నీకు దక్కుతుందని ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఒకవేళ విద్యార్థులుగా మీరు కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉన్నట్టయితే గనక తప్పకుండా నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మేలైన కార్యాన్ని చేయబోతున్నారు. ఆమెన్. అందుకనే అంటున్నారు నీ చేతుల యొక్క కష్టార్జితము అని. చూడండి, లేఖనం చెప్తూ ఉంది, మీరు సోమరుల వలె ఉండొద్దు, నువ్వు కష్టపడాలి. ఇదిగో చీమల వద్దకు వెళ్ళి వాటిని చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏ రంగంలో ఉన్నావో, ఎక్కడి నుంచి ఈ వాగ్దానం ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వింటూ ఉన్నావో కష్టపడు, ప్రయాసపడు. నువ్వు ఎప్పుడైతే నీతి న్యాయములతో కష్టపడుతూ ఉంటావో నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమెన్. అది చిన్నదైనా పెద్దదైనా ఏ రంగములో నీవు ఉంటే ఆ రంగములో ది బెస్ట్ అనిపించుకోవడానికి నువ్వు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూచిన దేవుడు, ఆయన నిన్ను కోరుకున్న దేవుడు గనకే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ చేతుల కష్టార్జితం ఎక్కడికి కూడా పోదండి. నీకు రావలసింది నీ వద్దకు రాబోతూ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి నీ కష్టార్జితం బహుశా నీకు దూరం అయిందేమో. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, అతి కొద్ది దినముల్లోనే నీ కష్టార్జితం నీ వద్దకు రాబోతూ ఉంది. ఆమెన్. ఒకవేళ నీ కుటుంబ యొక్క మారు మనస్సుల కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, కొన్ని యొక్క అనుభవాలు నీ బిడ్డలకు తెలియాలని ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఏ విషయాల్లో అయితే నువ్వు భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ విషయాల్లో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క కష్టార్జితము, నీ చేతుల కష్టార్జితము అది ఎక్కడికి పోకుండా నిన్ను చేరబోతూ ఉంది. నువ్వు మేలు పొందుకోబోతూ ఉన్నావు, నువ్వు తృప్తిపరచబడబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. ఇది ఎందరైతే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు మా పట్ల మేలు చేయబోతున్నారన్న విశ్వాసంతో ఈరోజు అడుగు బయట పెడుతూ ఉన్నారో వారందరి జీవితంలో ప్రభు కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ఇది నెరవేరుతుందని తెలిసి అపవాది నీతో చెప్తాడు, అది జరగని పని, అది ఎప్పుడో అయిపోయింది, అది ఎప్పుడో చేయి దాటిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అంటాడు. నువ్వు నమ్మొద్దు వాడి మాట. నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆయన మహిమను ఈరోజు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.